హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సువర్షి విలాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో శబరిమల యాత్ర గురించి పూర్తి వివరాలను అండ్ మొదటిసారి శబరిమలకి వెళ్ళాలనుకుంటే ఎలా చేరుకోవాలి అండ్ ఇప్పుడు ఈ సంవత్సరం కొత్త రూల్స్ అన్నిటినీ కూడా ఈ వీడియోలో చూసేద్దాం రండి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న రిమైనింగ్ వీడియోస్ అన్నీ కూడా లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. దట్టమైన అరణ్యంలో 18 కొండల మధ్య ఉన్న టెంపులే మనకి శబరిమల ఆలయం. ఈ ఆలయం గురించి ఎన్నో విశేషాలను అయితే ఈ వీడియోలో ఒక్కొక్కటిగా చూసేద్దాము. ముందుగా శబరిమలకి ఎలా చేరుకోన్నామని చూసామంటే సెంగనూరుకి డైరెక్ట్గా మనకి మన తెలుగు రాష్ట్రాల నుంచి ట్రైన్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. అక్కడికి ఒకసారి చేరుకున్న తర్వాత పంబైకి చాలా బస్సెస్ అయితే ఉంటాయన్నమాట. మనకి స్టేషన్ నుంచి ఒక్కసారి బస్సులో మనము లోకల్ బస్సెస్ నుంచి పంబైకి చేరుకోవాల్సి ఉంటుంది. అంతకుముందు నేలక్కల్ వరకు మాత్రమే ఉండేది, అక్కడ పార్కింగ్ ఏరియా ఉంటుందన్నమాట. మనకి పంబలో ఎక్కువ పార్కింగ్ ఏరియా లేదు ఫెసిలిటీ అంటే అక్కడైతే ఆపుతారని చెప్తున్నారు. సో అక్కడ చేరుకున్న తర్వాత మన పంబై రివర్లో స్నానం అన్నీ చేశాక శబరిమల కొండకి ఎక్కొచ్చు. ఇక్కడ మనకి పంబైలో ఫ్రీ అన్నదానం సెంటర్ అయితే చాలా ఉంటాయి. మనకి లాకర్స్ అన్నీ కూడా పంబైలో అయితే ఉంటుంది. లాకర్స్లో మన బట్టలని పెట్టేసుకున్న తర్వాత బ్యాగ్స్ అన్నీ మనం శబరిమల కొండకి అయితే ఎక్కొచ్చు. 3.7 కిలోమీటర్స్ అయితే ఉంటుంది, మనం చేరుకోవచ్చు. అలాగే ఎక్కే దారిలో మధ్యలో మనకి కనిమూల గణపతి అనే టెంపుల్ అయితే వస్తుంది, వినాయక టెంపుల్. అవన్నిటిని కూడా చూసుకుంటూ మనము ప్రయాణం అయితే కొనసాగిస్తారు. ఇదే కనిమూల గణపతి యొక్క ఆలయం అన్నమాట. ఇక్కడ కొంచెం విశ్రాంతి తీసుకొని తిరిగి మన యొక్క శబరిమల యాత్రని ప్రారంభించవచ్చు. ఈ వినాయక టెంపుల్ దగ్గర అయితే మనకి వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది. మన యొక్క టికెట్స్ని వెరిఫై అయితే చేస్తారనమాట. అందువల్ల ఎందుకైనా ఆన్లైన్లోనే ముందుగా బుక్ చేసుకోవడం అయితే మంచిది. 1 మంత్ 2 మంత్ ముందుగానే బుక్ చేసేసుకోండి. అప్పుడే మనకి ట్రైన్ టికెట్స్ తర్వాత దర్శనం అన్నీ కూడా కరెక్ట్గా సెట్ అయిపోతుంది. మనకి నవంబర్ నుంచి జనవరి లోపు అయితే మనకి ఎక్కువ మంది అయితే టెంపుల్కి 41 డేస్ మాల వేసుకొని దీక్షతో అయితే వస్తూ ఉంటారు. కాబట్టి హెవీగా ఉంటుంది రష్. నార్మల్గా టెంపుల్ని చూడాలి లేదా తక్కువ టైంలో మాలలు వేసుకొని రావాలనుకుంటే అన్సీజన్ టైం అయితే ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. మనకి ఏప్రిల్ తర్వాత జూన్లో మళ్ళీ ఓపెన్ అయితే చేస్తారు. సో అలాంటి టైంలో మనం అయితే ప్లాన్ చేసుకో రావచ్చు. దట్టమైన ఈ అరణ్యాలలో 18 కొండల మధ్య అయితే శబరిమల ఆలయం అయితే ఉంటుంది మనకు. ఈ 18 మెట్ల గురించి తిరిగి కేరళలోని సిద్ధమైన ఆలయమే ఈ మనకి శబరిమల అనమాట. ఈ పచ్చటి కొండల మధ్య మనకి ప్రయాణం చాలా బాగుంటుంది శబరిమల యాత్ర అనేది. ఇందులో ముఖ్యంగా ఎవరెవరు వెళ్ళొచ్చు అని చూసాము అంటే మనకి చిన్నపిల్లల నుంచి 10 సంవత్సరాల వరకు మాత్రమే గర్ల్ బేబీస్ అయితే అలౌ చేస్తారు. దాని తర్వాత లేడీస్ వెళ్ళాలనుకుంటే 60 ఇయర్స్ నుంచి మాత్రమే వెళ్ళొచ్చు అనమాట. మనం మాల అయితే 41 రోజులు దీక్ష అయితే తీసుకుంటారు చాలామంది శబరిమలకి వెళ్ళాలనుకునే వాళ్ళు. అలా కాకుండా 3 రోజులు మాల వేసుకొని కూడా మనకు దీక్ష తీసుకొని వెళ్ళే వాళ్ళైతే చాలామంది ఉన్నారు. అలా ఈ మాలలు వేసుకున్న వాళ్ళు మాత్రమే స్వామివారి ఆలయంలో 18 మెట్లు అయితే ఎక్కుతారు. మిగిలిన వాళ్ళు సాదా దర్శనానికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇప్పుడైతే మనం శబరిమలకి అయితే చేరేసుకున్నాము. ఇప్పుడు స్వామివారి దర్శనం చేసుకొని మనం మిగతా విషయాలని మాట్లాడుకుందాం. స్వామివారిని మనం దర్శించుకోవాలి అంటే నవంబర్ 17 నుంచి జనవరి 14వ తేదీ వరకు ప్రథమంగా అయితే ఆలయం తెరుస్తారు. మకర జ్యోతి అయితే జనవరి 14వ తేదీ వెలిగించి స్వామివారి ఆలయం మూసివేస్తారు. దాని తర్వాత మనకి నార్మల్ డేస్లో స్వామివారి ఆలయం తెరిచి ఉంటుంది. ఇక్కడ ప్రతి నెలను ఈ మలయాళం నెలలు ఉంటాయి 5 రోజులంట, వాటిలో మాత్రమే ఆలయాన్ని తెరుస్తారు. వాటిని చూసుకొని మనం దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. ఆలయంలో ప్రతిరోజు నైట్ అయితే మనకి పడిపూజ అయితే జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం చూసే వీడియో అయితే ఆ పడిపూజలో భాగంగానే అన్నమాట. ఈ పడిపూజ కోసం అందరూ కూడా కింద నుంచి తర్వాత ఇక్కడ నుంచి కూడా పడిపూజను అయితే చూస్తున్నారు. వేలాది మంది భక్తులు మన తెలుగు రాష్ట్రాల నుంచే కాదు, మన ఫారినర్స్ నుంచి తర్వాత నార్త్ ఇండియా అన్ని రాష్ట్రాలు దేశాల నుంచి కూడా మనకి శబరిమల ఆలయానికి అయితే ఎప్పుడు విచ్చేస్తూనే ఉంటారు.
అతి ముఖ్యంగా అయితే మాల వేసేదానికి అన్నమాట దీక్షకు ఇవి చాలా ఫేమస్ ఈ టెంపుల్. అది కాకుండా నార్మల్గా కూడా జెంట్స్ వచ్చి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చూసేది పడి పూజ. సమయవల్లి స్వామివారిని దర్శించుకున్న తర్వాత పైన కొండపైనే మనకి రూమ్స్ ఫెసిలిటీ అయితే ఉంటుంది. అక్కడే కూడా స్టే చేయొచ్చు. అన్నదానం కేంద్రం కూడా ఉందన్నమాట. అక్కడే కూడా అన్నదానం కేంద్రంలో భోజనం చేసి అక్కడే కూడా పడుకోవచ్చు. తెల్లవారుజామున నెయ్యాభిషేకం అయితే చేస్తారంట ఎర్లీ మార్నింగ్. ఆ పూజని కూడా చూసుకున్న తర్వాతనే మన శబరికొండ నుంచి కిందకి రావచ్చు. ఎందుకంటే ఫ్రీ అన్నదానం ఎప్పుడు కూడా ఉంటుందన్నమాట. సో అక్కడే స్టే చేసి స్వామివారిని రెండోసారి మళ్ళీ తెల్లవారుజామున నెయ్యాభిషేకం చూసి మనం వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు అనమాట. ఇలా స్వామివారిని దర్శించుకున్న తర్వాత తిరిగి పంపకైతే రిటర్న్ చేరుకోవాలి. అక్కడికి వచ్చిన తర్వాత మనకి నార్మల్ ట్రైన్ స్టేషన్కి వెళ్ళే వాళ్ళు లేదా ఎయిర్పోర్ట్కి కొచ్చిన్ అయితే మనకి దగ్గరుండే ఎయిర్పోర్ట్ అని చెప్తున్నారు. అక్కడికి వెళ్ళి కూడా మనము వెళ్ళొచ్చు. టికెట్స్ అనేవి మనము ఆన్లైన్లోనే అయితే బుక్ చేసుకొని రావచ్చు అనమాట. ముందుగా దూరపు నుంచి స్టార్ నుంచి వచ్చే వాళ్ళ కోసం అయితే ట్రైన్ అన్నీ కూడా 1 month ముందుగా బుక్ చేసుకుంటే మనకి ఈజీగా దొరుకుతుంది. సో అందువల్ల 1 month 2 months ముందుగానే బుక్ చేసుకోవడం మంచిది. తర్వాత మనం ఇక్కడికి వచ్చినప్పుడు ఆధార్ కార్డ్ లేదా ఏదైనా ఒక ఐడి ప్రూఫ్ అయితే తీసుకురావండి. వినాయక టెంపుల్ చెప్పాను కదా, అక్కడైతే వెరిఫికేషన్ జరుగుతుంది. అక్కడ వెరిఫికేషన్ తీసుకొని టికెట్స్ తీసుకునే వాళ్ళు అండ్ స్లిప్స్ అన్నీ కూడా తీసుకోవచ్చు. స్వామియే శరణమయ్యప్ప అని చెప్పి మనస్ఫూర్తిగా స్వామివారిని వేడుకున్నట్లయితే ఎటువంటి కష్టమైనా కూడా తీరుస్తారు మన శబరిమల అయ్యప్ప. కాబట్టి మీరందరూ కూడా శబరిమల ఆలయానికి రావాలి అనుకుంటే నేను చెప్పిన విధంగా అయితే దర్శనానికి ప్లాన్ చేసుకోండి. అండ్ ప్రతి నెల మలయాళం డేట్స్లో అయితే మన 5 days ఓపెన్ ఉంటుంది. సో ఇది మనకి గూగుల్లోనే కూడా డేట్స్ అనేవి అయితే ఉంటుందన్నమాట. దాన్ని చూసి మనం దర్శనానికి రావచ్చు. లేదా డిసెంబర్ నుంచి జనవరి లోపు కూడా రావచ్చు. అప్పుడైతే ఎప్పుడు ఫుల్ రష్గా ఉంటుంది. సో అన్సీజన్ టైంలో ప్లాన్ చేసినట్టయితే రిలాక్స్గా వచ్చి స్వామివారిని దర్శించుకోవచ్చు. ఇక ఆ టెంపుల్ విషయాలు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, నేను వాటిని క్లియర్ చేస్తాను. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందని చెప్పి ఒక లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. రిమైనింగ్ వీడియోస్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంది లింక్, వాటన్నింటిని కూడా చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.